ప్రశ్న ఒట్టు ఇవ్వలేదు, ఇక్కడ ఎంతమంది నా ఒక్కడికి కాదు. గొల్లపాలెం గ్రామం నుంచి వచ్చాము మేము. సార్ మాకు నార్తమ్లో గొల్లపాలెం గ్రామం పరిధిలో సర్వే నెంబర్ 317లో, సర్వే నెంబర్ 316లో, 317లో 3 ఎకరాల 71 సెంట్ల భూమి, 316లో ఎకరా 55 సెంట్ల భూమి ఉంది. అది మా తాత ముత్తాతలు కనీసం 150 సంవత్సరాల పైనుంచి అది మా అధీనంలోనే. ఇప్పటికీ పంపకాలు కానీ మా భాగస్తులు అందరం కానీ ఎవ్వరూ దాన్ని పంచుకోవడం కానీ ఏమీ చేయలేదు. మేము దాన్ని బర్రెలు గొర్రెలు అలా మేపుకుంటా ఉన్నాం. 2014లో దాన్ని గట్లు వేసి మేము పొలం వరి నాట్లు వేస్తే పెయ్యల బీరయ్య అనే వ్యక్తి వచ్చి, ఇది నేను 2010లో కొన్నాను, ఇది నాకు పాస్బుక్లు ఉన్నాయి, 1Bలు ఉన్నాయి, ఇది మీది కాదు అని మా దగ్గరికి దౌర్జన్యానికి వచ్చాడు. ఇదేంది మా తాత ముత్తాతల ఆస్తి కదా, మీకు ఎలా వస్తుంది, ఎవరి దగ్గర కొన్నానని నేను రెడ్డి గారి దగ్గరకు వెళ్ళాను అంటాడు అని ఆయన కోవూరు కోర్టులో కేసు వేశాడు మా మీదల్లి. నాకు పొలం తెలియదు, 1B ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, నాకు పొలం చూపించాడని కోవూరు కోర్టుకి వెళ్ళాడు ఆయన. కోవూరు కోర్టుకి వెళ్తే మేము దాని మీద అప్పీల్ పోతే 2014లో కేసు నంబర్ 96/2014లో మాకు ఆ కోవూరు కోర్టుల కేసు దాన్ని కొట్టేసి ఇది కొల్లుపోయిన వాళ్ళదే అని ఆయన కేసు కొట్టేసింది. అప్పటి నుంచి మమ్మల్ని రాజకీయంగా ఇబ్బంది పెడుతూ రకరకాల కేసులు పెడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉన్నాడు. ఇప్పటికీ ఆ పొలంలోనే మేమే ఉన్నాం, ఎవరు దాన్ని ఏమీ చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళా ఆయన కుమారుడైన పెయ్యల పవన్ కుమార్ యాదవ్ ఒక సంఘానికి జిల్లా అధ్యక్షుడైనందువల్ల కేసులు వేయడం, రకరకాల నాయకుల చేత మాకు ఫోన్లు చేసి బెదిరించడం, మమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాడు. ఈ విధంగా అధికారులు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఈ విధంగా పత్రికా సమాపంగా మేము తెలియజేయాలని ఈ పత్రికా సమాపంగా మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కానీ కలెక్టర్ గారు అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వీళ్ళందరూ మేము కోరుకుంటున్నాము. అధికారుల ద్వారా బెదిరించడం, ఇది మాది, ఇది మీరు లేదు, తీసుకొచ్చేసి కేసులు పెట్టించేసి రౌడీలు తీసుకొచ్చి కొట్టించడం. 2014లో రౌడీలు తీసుకొచ్చి నెల్లూరు నుంచి కొట్టించాడు. ఆ కేసు కూడా అల్లూరు స్టేషన్లో 19/9/2014లో ఈ కేసు కూడా రిజిస్టర్ అయి ఉంది. పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వీళ్ళకి వచ్చేసి కొల్లుపోయిన వెంకయ్యన 80 సెంట్ల భూమి, దాంట్లో పక్కనే గవర్నమెంట్ వారు సీలింగ్ ఇచ్చారు కొల్లుపోయిన వెంకయ్యకి. దానికి పాస్బుక్ 2000 పాస్బుక్ పుట్టించి ఇది నాది అని ఈయన్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ క్షోభిస్తే ఈయన ఆర్డీఓ గారి కోర్టులో ఇది నా సీలింగు అని ఆ కేసు అక్కడ వేస్తే ఆర్డీఓ గారు దాన్ని క్లియర్గా ఇది సిజిఎఫ్ఎస్ భూమి, ఇది కొల్లుపోయిన వెంకయ్య అని ఆ టైటిల్ డీడ్లు కానీ ఆ పాస్బుక్లు కానీ రద్దు చేయమంటే ఇప్పటికీ దాన్ని రద్దు చేయకుండా అట్లాగే పెట్టి ఈయన మానసిక శోభ అనిపించేటట్టు చేస్తున్నాడు. మాకు సపోర్ట్ చేయట్లేదు. ప్రతి అధికారులు అది అందరూ ఆయన నాయకుడే అయిన దానివల్ల మమ్మల్ని ప్రతి ఒక్కరు ఇబ్బంది పెడుతున్నారు. రౌడీల్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, ఇది పొలం నాది పిలవడం. ఊరు 21లో ఆ కేసు మాకు జడ్జి గారు అనుకూలంగా మాకు ఇచ్చారు. కానీ రికార్డెడ్ పరంగా అధికారులు ఇప్పటికీ దాన్ని మార్చలేదు, ఎవరు మార్చలేదు. విఆర్ఓలు కానీ ఎవరు దాని గురించి స్పందించట్లేదు. ఇది కోర్టులో ఉంది, ఇది మళ్ళీ కోర్టులో ఉంది కదా, ఇప్పుడు మేము చేయలేము దీన్ని. కలెక్టర్ గారి దగ్గర కూడా ఇచ్చింది. ఏం చెప్పారు? అది ఆర్డీఓ గారు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆర్డీఓ గారికి వెళ్ళారా? ఇంకా ఆర్డీఓ గారికి వెళ్ళాము, అది జరుగుతూనే ఉంది. అక్కడ కూడా ఏమీ చేయలేదు, రోజు వాయిదాలు వేస్తూనే ఉన్నారు దాని గురించి.